అమెరికాలో ఉంటున్న మన భారతీయులకు మరో హెచ్చరిక. ఇకపై దాడులు, దొంగతనాలు లేదా దోపిడీ కేసులకు పాల్పడినా లేదా వాటిలో చిక్కుకున్న వీసా రద్దు. స్వయంగా యుఎస్ ఎంబసీనే ఈ హెచ్చరికలను జారీ చేసింది. అమెరికాలో దాడులు, దొంగతనాలు లేదా దోపిడీలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారి వీసా రద్దు చేయబడటమే కాకుండా భవిష్యత్తులో మళ్లీ అమెరికాలోకి ప్రవేశించకుండా వారిని బ్యాన్ చేస్తామని తెలిపింది. ఈ హెచ్చరికను ఎంబసీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అమెరికాలో దాడులు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడ్డం లేదా అందులో చిక్కుకోవడంపై కేవలం చట్టపరమైన చర్యలే కాకుండా వీసా రద్దు చేయబడవచ్చు. భవిష్యత్తులో యుఎస్ వీసాలకు అనర్హులు కావచ్చు. యునైటెడ్ స్టేట్స్ శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విదేశీయులు అన్ని యుఎస్ చట్టాలను పాటించాలని, అందుకే తాము ఈ కఠినమైన చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చిందని అమెరికా రాయబార కార్యాలయం ఆ పోస్టులో తెలిపింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసదారులు, నేరస్తులను దేశం నుంచి బహిష్కరించే ప్రయత్నాల్లో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ కార్యాలయం ప్రకారం జనవరి 20 నుంచి ఏప్రిల్ 29 వరకు 1,42,000 మందిని అమెరికా నుంచి బహిష్కరించినట్లు లెక్కలు చెబుతున్నాయి. అమెరికా న్యాయశాఖ ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో షాపుల్లో దొంగతనం చేసిన అనుమానితుల్ని ఆపి నిర్బంధించే హక్కు వ్యాపారులకు ఉంది. కొన్ని రాష్ట్రాల్లో దొంగలించబడిన వస్తువుల యజమానులకు దొంగపై సివిల్ చర్య తీసుకునే హక్కులు కూడా కల్పించారు. మరికొన్ని రాష్ట్రాలు దొంగలించబడిన వస్తువుల విలువలను బట్టి జరిమానాలు అలాగే గరిష్ట శిక్షలు విధించే అవకాశం ఉంది. అయితే ఇది అమెరికాలోని రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. దొంగలించబడిన వస్తువుల విలువ $300 కంటే తక్కువ ఉంటే సంబంధిత వ్యక్తిపై క్లాస్ ఏ మిస్ డిమీనర్ కింద కేసు నమోదు చేస్తారు. దీనికి $2,500 వరకు జరిమానా, అలాగే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష విధించవచ్చు. అదే వస్తువుల విలువ $300 కంటే ఎక్కువ ఉంటే ఆ వ్యక్తిపై క్లాస్ 4 ఫెలోనీ కింద కేసు నమోదు చేస్తారు. దీనికి $25,000 వరకు జరిమానా, అలాగే 1 నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. మొత్తంగా అమెరికాలో చిన్న తప్పు చేసినా కఠిన ఆంక్షలు తప్పవు. పోనీ న్యాయం ప్రకారం పోరాడదామంటే అది ఎన్నేళ్లు పడుతుందో తెలీదు. ఈలోపు ఏదైనా వీసా అప్లై చేసుకోవాలనుకుంటే తీవ్ర ఇబ్బందులు తప్పవు. కాబట్టి అమెరికాలో ఉంటున్న భారతీయులు ఇక అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది.